పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి అకస్మాత్ యుద్ధాన్ని ప్రారంభించకూడదని ఒక 4 మాటలు రాయబార రూపంలో చెప్తే ఏమైనా మారుతాడేమోనని మరొకసారి అంగదుణ్ణి రాయబారిగా పంపించినటువంటి ఘట్టాన్ని, రాయబారి అని కూడా చూడకుండా ఆ దూతని సంహరించేటటువంటి ప్రయత్నం చేసిన రావణుడు వైఫల్యం చెందిన ఘట్టాన్ని నిన్న నేను మీకు మనవి చేసి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్ధోన్ముఖులైనటువంటి వానర సైన్యం యొక్క ఉద్ధతిని రావణాసురుడికి తెలియచేశారు. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం నివేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరై. వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని ముట్టడించాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని రావణాసురుడికి తెలియచేశారు. రావణాసురుడు అంతఃపుర గవాక్షంలోంచి చూశాడు. లంకాపట్టణం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని కోట్ల వానర సైన్యము చేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత రాక్షసుల్ని హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగిన వారై యుద్ధోన్ముఖులైనటువంటి వారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా ఆ నరవానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటి వాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు. వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేని వాళ్ళు వానరులు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాలని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలని, పెద్ద పెద్ద శిలలని, వాళ్ళ గోళ్ళని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం, ఆ కోట పాడవ్వాలి. కానీ దానితో పాటు అరణ్యములు కూడా పాడయ్యాయి. ఎందుకు పాడయ్యాయంటే, వీళ్ళు మరి చెట్లన్నీ పీకేస్తారు కాబట్టి వానరులు ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములు కూడా ధ్వంసం అయ్యాయి. మరి ఇన్ని కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుంది కదా. అందుకని అరణ్యములు ధ్వంసమయ్యాయి. అక్కడ పెద్ద పెద్ద కోట బురుజులు ఉన్నాయి. ఆ కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు. తే ద్రుమై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమా ప్రాకారాగ్రాణ్యరాణ్యాని మమంధుస్తోరణాని చ. వాళ్ళు తే ద్రుమై పెద్ద పెద్ద వృక్షాలని, పర్వతాగ్రైశ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను, ముష్టిభిశ్చ ప్లవంగమాహ పిడిగుద్దులు గుద్ది పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి వారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములనన్నింటినీ కూడా తమ పిడికిడి గుద్దుల చేత, ఆ చెట్ల చేత, శిఖరముల చేత మోది ఆ లంకాపట్టణపు వైభవాన్నంతటినీ కూడా నశింపచేసి ఆ తోరణాలన్నీ కింద పడిపోయేటట్టుగా కొట్టేశారు. పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతా పాంసుభి పర్వతాగ్రైశ్చ తృణై కాష్టైశ్చ వానరాహ. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగట్టలు మంచినీటితో నింపబడి ఉన్నాయి. నేను యుద్ధకాండ ప్రారంభం రోజునలా ఉంది, మీతో ఆ అగట్టల గురించి మనవి చేశాను. జలదుర్గము అని ఆ నీటిని ప్రవేశపెట్టి దాటడానికి వీలు లేకుండా చేస్తారు. ఆ అగట్ట దాటడం చాలా కష్టం. కానీ రామరావణ యుద్ధంలో కలిసి వచ్చినటువంటి విషయం ఏమిటంటే, వీళ్ళు అగట్టని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి. ఎందుకుని అంటే, పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతా పాంసుభి. వాళ్ళు ఇన్ని కోట్ల మంది వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టి గడ్డలన్నీ పెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్లలో వేసేశారు. పర్వతాగ్రైశ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి ఆ అగట్టల్లో పడేశారు. ఎంతసేపట్లో పూడుకుపోవాలి. తృణై కనపడినటువంటి గడ్డంతా పట్టుకొచ్చి అందులో పడేశారు. కాష్టైశ్చ కర్రలు, కొమ్మలు మొదలైనవన్నీ తెచ్చి అందులో పడేశారు. వానరాహ ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగట్టల్ని ఇటువంటి పదార్థాలతో నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్దలు కొట్టాలి. బద్దలు కొడితే లోపలికి నగర ప్రవేశం చెయ్యవచ్చు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమా అభ్యదావంత లంకాయా ప్రాకారం కామరూపిణః. వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవునికి జయనాదం చేస్తూ పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలో ప్రవేశించి ఆ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా భేదించడం వేరు, వ్యూహం లేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు.
వ్యూహరచన అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి 4 వైపులా ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలని 4 యోధులు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది. లోపల ఏ యోధుడు కోట ప్రాకారపు కోట యొక్క ద్వార రక్షణకు నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి ప్రతి వ్యూహరచన చేసినప్పుడు ఇటువైపు కూడా తత్తుల్యమైనటువంటి నాయకుడిని, అటువంటి యోధుణ్ణి సైన్యంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి తూర్పు ఈశాన్యం వైపుకు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడు అనేటటువంటి ఒక గొప్ప యూధపతిని నియమించి ఆయనకి 10 కోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు. అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి 20 కోట్ల మంది వానరులతో దక్షిణ ద్వారాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతను అప్పచెప్పారు. అలాగే సుషేణుడు అనబడేటటువంటి వానరునకు 60 కోట్ల మంది అనుచరులను ఇచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చెయ్యవలసినటువంటి బాధ్యతని అప్పచెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులే నిలబడ్డారు. నిలబడి సుగ్రీవుడు వారికి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవుణ్ణి ఇటు ఉత్తర దిశకి అటు పశ్చిమ దిశకి ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాయువ్య దిక్కు దగ్గర నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేత అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతూ ఉంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి, ఇంద్రజిత్ అంతకన్నా ప్రమాదకారి. ఇప్పుడు రావణుని యొక్క చూపు, ఇంద్రజిత్ యొక్క చూపు, ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కు మీద పడతాయంటే వాయువ్య దిక్కు మీద పడతాయి. ఎందుకంటే ఉత్తర పశ్చిమాలకి దగ్గర కదండి వాయువ్య దిక్కు, వాయువ్య మూల వచ్చేది. అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయవ్యం మూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉండే సైన్యాన్ని కాపాడగలిగిన వాడు ఉండాలి. ఏదైనా చిన్న తేడా జరిగితే రావణుడు బయటికి రావడం, ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు, టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటి వారు ప్రతిద్వంద్విగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలిక కాదు. ధర్మయుద్ధం అయితే అర్థమవుతుంది, ధర్మయుద్ధం కాని యుద్ధాన్ని ఎలా ఉంటుంది అని ఊహ చేయడం కూడా కష్టం. అందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించడం కోసమని సుగ్రీవుణ్ణి నిలబెట్టారు. సుగ్రీవుణ్ణి నిలబడితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యం అంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపల చిత్తులు, వాళ్ళు భయపడిపోయి పారిపోతారు. అంతమంది పారిపోకుండా ఉండాలి అంటే ఈ 2 దిక్కుల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉండాలి. రాజు నిలబడి ఉంటే వాళ్ళు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజాజ్ఞ, సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడడం కోసమని ఆ వాయువ్య దిక్కున సుగ్రీవుణ్ణి ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామలక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ధూమ్రుడు అనబడే ఆయన కూడా రామలక్ష్మణులకి సహకరిస్తున్నారు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల నుంచి రాక్షసుల వైపు నుంచి కూడా అరివీర భయంకరులైనటువంటి వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్లతోటి బయట ఉన్నటువంటి వానరులు యుద్ధం చేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇది రామరావణ యుద్ధం ఒక విశ్వకళ్యాణ యజ్ఞం. ఎందుచేత అంటే లోకాన్ని నశింపచేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు. ధర్మాన్ని నశింపచేసేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. ఇప్పుడు రావణుణ్ణి సంహరించడం అంటే రావణుని కన్నా ముందు ఈ రాక్షసుల అందరి సంహారము పూర్తవ్వాలి. ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురుణ్ణి సంహరించాలి. ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒకెత్తు. అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లో అయితే రావణాసురుని కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రజిత్ ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు. ఎందుకంటే కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయడు. ఆయనతో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నింటినీ నోట్లో పడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో రేపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధం, అసలు అత్యద్భుతం. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్రలేపడం, కుంభకర్ణుడి యుద్ధానికి రావడం అన్న ఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషిని ఎవరు అనుకోలేదు. అందరూ పారిపోతుంటే అది మరబొమ్మ అని ప్రచారం చేయించాడు విభీషణుడు.
అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ కుంభకర్ణుని యొక్క స్వరూపం. రేపు మీరు బహుశా రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబంధించిన ఘట్టం. కనుక ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తర్వాత 4 ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటికి వచ్చారు. విభీషణుని దగ్గర ఉండేటటువంటి 4 మంత్రులలో ఒకడైన సంపాతి అనబడేటటువంటి మంత్రి, సంపాతి అంటే పక్షిరాగైన సంపాతి కాడు, విభీషణుడి యొక్క సచివులలో ఒకడైన సంపాతి. ఒక పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు, ఎందుకంటే కోటేశ్వరరావు లోకంలో ఒక్కడే కాడుగా, చాలామంది కోటేశ్వరరావులు ఉంటారు. అలా ఒకే రాక్షసుడి పేరుతో చాలామంది రాక్షసులు ఉంటారు. ఇక్కడ జంబుమాలి అనబడేటటువంటి రాక్షసుడిని హనుమ సంహరిస్తారు. అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలి అని అనుకోకూడదు, ఈయన వేరొక జంబుమాలి. కనుక విభీషణ సచివుడైనటువంటి సంపాతి ప్రజంఘాసురుడనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. గజుడు వానరయోధుడైనటువంటి ఆ గజుడు అనబడేటటువంటి వానరయోధుడు తపనాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాక్యంలో యుద్ధం చేసి చంపాడు అంటుంటాను, కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాక్యం వెనక చాలా గొడవ ఉంటుంది. అది అంత తేలిగ్గా ఏమీ ఏదో అలా వస్తే ఇలా శూలం పెట్టి పొడిచి చంపేసేలా ఏమి ఉండదు, అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం. అలాగే నీలుడు నికుంభుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసుడితో, లక్ష్మణస్వామి విరూపాక్షుడు అన్న రాక్షసుడితో, అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు అనబడేటటువంటి 4 రాక్షసులు రామచంద్రమూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైందుడు, అశనిప్రభుడు అనబడేటటువంటి రాక్షసుడితో దివిదుడు, అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. సుషేనుడు వానర ప్రముఖుడు, ఆయన తార యొక్క తండ్రి, విశేషించి సుగ్రీవుడికి మామగారు. విద్యున్మాలి అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేయడం అంటే ఏం మామూలుగా ఉండదు, ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు, లేకపోతే కొన్ని వందల పెద్ద పులులు సింహాలు ఏనుగులతోటి చెట్లతోటి కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెల్లగించి వచ్చినటువంటి యోధుడి మీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపర చేత ఆ పర్వతము వచ్చి మీద పడే లోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఇంకా లోకంలో లేదు. అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహ చేయండి, ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడు కాదు, రాక్షస యోధులైనటువంటి వానర యోధులైన వారు అటువంటి పర్వత శిఖరాలను విసురుతూ ఉంటారు, ఒక పెద్ద పర్వతాన్ని విసిరేస్తుంటారు. అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతుంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు, అంటే చల్లుకుపోతుంటుంది మట్టి. ఇవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి పావులు క్రూరమృగాలు ఇవన్నీ పడిపోయి అవి పరిగెడుతుంటాయి, మళ్ళీ వాటిని చంపుతుంటారు. కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు, వాళ్ళకి లేళ్ళు జింకలు ఇలాంటివి కనపడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తయిపోతుంది యుద్ధంలో, వాళ్ళు వాటిని తింటుంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధమైతే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆపుచేస్తారు. అసలు ఇంకా ధార్మికమైన యుద్ధం అయితే ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతుండగా కూడా సంధ్యావందనం చేస్తారు. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాహ్న కాలం అయితే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయం వస్తే ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి ఆయన రథంలోంచి దిగి భూమి మీద ఉన్న మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టి మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేసేవాడు. అంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు. ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తుంటే ఇంకొక యోధుడు కలియబడడం అన్నది ఉండేది కాదు. అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటి వారు చేసే యుద్ధం. కురుక్షేత్రంలో కూడా అక్కడక్కడ అధర్మంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి, అభిమన్యుడిని మట్టు పెట్టినప్పుడు. అలాంటి సందర్భాల్లో నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే నేను ఉదయం పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి చాలా ఆర్తితో నాతో మాట్లాడాడు. నేను ఎక్కువ సమయం లేక అతనితో గడపలేక నేను చెప్పగలిగిన జవాబు చెప్పాను అతనికి. కానీ సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్తారంటే సంధ్యావందనాన్ని చెయ్యకుండా కానీ వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న ఆయనకి చెప్పుకోవాలయ్యా తీర్థం ఉంచండి మీరని. మళ్ళీ తను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినే ముందు
ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తే కానీ తానేమీ తినకూడదు. అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఏదైనా చేశారా చేయలేదా పక్క విషయం, సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంత గొప్ప స్థితి వేదాలు సంధ్యావందనానికి ఇచ్చాయి. కనుక రాక్షసుల యొక్క యుద్ధము అంటే అలా ధార్మికంగా ఉండదు, చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వారు రాత్రి వేళ యుద్ధానికి వచ్చారు. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ఈ రాత్రి వేళ యుద్ధంలో అడిగి కొట్టుకున్నారు. ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయట గాఢాంధకారం, కావాలని అటువంటి అంధకారాన్ని సృష్టించాడు కూడా రావణాసురుడు. సృష్టించడం అంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురు ఉండదు. ఇప్పుడు ఈ కటిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసుణ్ణి కొడుతున్నాడో వానరుడు వానరుణ్ణి కొడుతున్నాడో తెలియదు. అందుకని అడిగి కొట్టుకున్నారు. తడువుకుని నువ్వు రాక్షసుడవా వానరుడవా అంటే నేను రాక్షసుణ్ణి అంటే వానరుడు రాక్షసుణ్ణి కొట్టేవాడు. ఎవడు ఎవడి కింద నలిగిపోయాడో తెలియదు, ఎవడు ఎవడి చేత మరణించాడో తెలియదు. అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి మన వాళ్ళందరూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినవాడు ఎవరు చేశారో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ధనస్సు చేత వినిర్ముక్తమైనటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్ళేవిట. ఆ వెడుతున్నప్పుడు ఆ బాణముల యొక్క కాంతుల్లో, మెరుపుల కాంతులు లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేది ఒకటి ఒకటి. అంటే అసలు ఆ రామచంద్రమూర్తి పరాక్రమం, ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో ధర్మం కోసం. మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కదా భారద్వాజ మహర్షి వరమిచ్చారు, మీరు ఎక్కడుంటారో అక్కడ పళ్ళు తేనె సమృద్ధిగా ఉంటాయన్నారు. ఆ వానరులు ధర్మం కోసం రామచంద్రమూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు. నిజంగా రామచంద్రమూర్తి మీద భక్తి అంటే వానర జాతిది. అంత గొప్ప భక్తితో రామచంద్రమూర్తికి వాళ్ళంత చేశారు. రామరావణ యుద్ధాన్ని, యుద్ధకాండని చదివిన వాడికి రామకార్యం మీద రాముడి కోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తు ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే, ఆయన కనపడాలనుకుంటే కనపడతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంకా ఆయన కనపడ్డాడు. ఆయన మేఘముల చాటుకు వెళ్ళిపోతాడు. ఆయన కనపడకుండా బాణం వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే మండలాకారముగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములు విడిచిపెట్టగలడు. కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిద్వంద్వి మీరు యుద్ధం చేయడం. అసలు అతను కనపడడం అన్న అవకాశం ఉండదు. పైగా అతను ఆకాశ మండలంలో నించుంటాడు, నించుని యుద్ధం చేస్తాడు. ఆ నించుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరి మీద బాణప్రయోగం చేయాలనుకుంటే వాళ్ళ మీద చాలా తేలిగ్గా చేస్తాడు. కానీ మీరు బాణప్రయోగం చేద్దామంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు. కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయాయుద్ధం. అతను దేవతల దగ్గర వరములు పొందాడు, బ్రహ్మాది దేవతల దగ్గర. అందుకని ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతోంది ఆ చీకటి వేళ. అంగదస్తురణీ శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం విజఘానాశు సారథించ హయానపి వర్తమానే తదా ఘోరే సంగ్రామే భృషధారుణే ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హతసారథి అంగదేన మహాకాయ తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టు పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా బలశాలి, పర్వతాకారుడు. పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి దూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు. అలాగే ఇంద్రజిత్తు యొక్క గుర్రములను పడగొట్టి వాటిని చంపాడు. ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశాడు. దీని చేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు రథం మీద పడడం, ఇంద్రజిత్తుతో అలా యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. మీరు ఎదర చూస్తారు ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంటే ఎలా ఉంటుందో. నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకు ఒక పెద్ద దిగులు పట్టుకుంటుంది. అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతాడా అని. అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతే కదా రామచంద్రమూర్తి గెలవడం. ఇతను ఎలాగా మరణిస్తాడు అన్న అనుమానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రముల చేత అతను కట్టుబడ్డాడు. అతన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్ అంటే. అటువంటి వాణ్ణి చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపారు లక్ష్మణస్వామి. ఇలా ఆయన ఏం తినలేదు, అరటిపళ్ళు కూడా తొడలో దాచుకున్నారు, అలాంటి పిచ్చి మాటలన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. మీరు వింటారుగా యుద్ధకాండలో తత్సంబంధమైన విషయాలన్నీ వింటారు. అప్పుడు మీకు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి
ఇప్పుడు రామలక్ష్మణులు సంతోషించారు, ఋషులు సంతోషించారు, అందరూ కూడా అంగదుణ్ణి ప్రశంసించారు. కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్ మేఘములలోకి అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచినటువంటి రథం ఆయనకి యజ్ఞగుండంలోంచి పైకి వస్తుంది, దాన్ని ఎక్కి యుద్ధానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలంలోకి వెళ్ళిపోయి ఆ మేఘమండలంలో నిలబడి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా అసలు పట్టుకోవడం. ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. సుషేణుని యొక్క కుమారులు 2, నీలుడంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు, వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వానరులు ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమనశక్తి అంచనాకి దొరికేది కాదు, అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోదు. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పనుపున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని దేవతలు కానీ, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు కానీ, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పావు రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తే పావుకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పావు చుట్టుకుంటే ఇంకా కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులు ఇద్దరిని బంధించాడు. బంధిస్తే ఇద్దరూ భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్చరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాహ. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ నేల మీదకి ఒరిగిపోయి భూమి మీద పడిపోయారో వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములేవి కదలవు. కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. ప్రకాశరూపస్తు యదానశక్త తౌబాధితుం రాక్షస రాజపుత్ర మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ మహాత్మా. సూక్ష్మబుద్ధి అయినటువంటి ఆ ఇంద్రజిత్ రామలక్ష్మణుల ఎదురుగుండా నిలబడి పోరాడలేక మాయాయుద్ధంతో చాటు నుంచి నాగాస్త్రం వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏమిటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది, యోధుని యొక్క శక్తి పడిపోవడమే మీదే ఉండదు, పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంటుంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడిని గుర్తు ఏమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు. అంటే ఓర్చుకోగలడు అనమాట బాణపు దెబ్బని. అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు. ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువ అయితే చాలా తొందరగా మరణిస్తాడు.
15 మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి. నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో 15 మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు. కవచములను భేదించి కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంటి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టి కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ శరజాలాచితౌ స్తబ్దౌ శయనౌ శరతల్పయో. వాళ్ళు అచేష్టౌ, ఇంకా ఏమీ చేష్టలు లేవు, అంటే ఏమీ కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి. ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మంద నిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు. ఎవరు? రామలక్ష్మణులంతటి వారు. అంటే ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌఘ పరిప్లుతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్దౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ, కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ, చెయ్యి కదపడం కానీ, కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు, ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటుంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు. ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మందవిక్రమౌ రుధిర స్రావ దిగ్ధాంగౌ తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టౌ, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి, అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు ఇంకా. మంద విక్రమవు, మంద విక్రమవు అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం బాణాలు పెట్టి కొడుతున్నాడు, నాగాస్త్రబంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు ఊహించడానికి కుదరదు. రుధిర స్రావ దిగ్ధాంగౌ, ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది. తడిసిపోవడంలో రక్తపు ముద్దల కింద ఉన్నారు ఇద్దరు. ఒళ్ళంతా కొట్టేశాడు కదండి మరి బాణాలు. తపనీయావివ ధ్వజౌ, కింద పడిపోయినటువంటి బంగారు స్తంభాలలా ఉన్నారు. తౌ వీరశయనే వీరౌ శయనౌ మందచేష్టితౌ యూధపైస్తై పరివృతౌ బాష్ప వ్యాకుల లోచనై. ఏ రామలక్ష్మణుల యొక్క ధనస్సుని, ఏ రామలక్ష్మణుల యొక్క బాణ పరంపరని, ఏ రామలక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో, ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు రాత్రే రామలక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు, వానరుల యందు ఉండేటటువంటి వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. రామలక్ష్మణుల దగ్గర చుట్టూ చేరినటువంటి వాళ్ళ మీద వికటాట్టహాసం చేస్తూ మేఘాల చాట్ నుంచి వానర యోధులందరినీ కొట్టాడు బాణాలు పెట్టి. ఆ దెబ్బలకి యోధులందరూ కింద పడిపోయారు. వానర సైన్యం ఎట్నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు, వచ్చి పడిపోతున్నారు వానరులు. ఈ దెబ్బకి చెల్లాచెదరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టింది. దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినచ్చని అందరూ కిష్కింధ వైపుగా పరిగెడుతున్నారు. మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు, ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు. ఎటువంటి స్థితిలో? బాష్ప వ్యాకుల లోచనై, కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వానర సైన్యం అంతా చెల్లాచెదరై పారిపోతోంది. ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు, ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు అని బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన్ని, ఇంద్రజిత్తుని, తేరిపారి చూశాడు. ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు నిహతులైపోయారు, కొట్టేశారు అని. ఇంకా ఎక్కడైనా కొద్ది ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది, ఎందుకంటే కదిలే అవకాశం లేదు, వాళ్ళు కదలరిక.
ఎందుకంటే నాగాస్త్ర బంధనం అయిపోయింది. దాన్ని విడిపించడం ఈ ఋషులకు కూడా సాధ్యం కాదు. మహర్షులే వచ్చిన నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించారు. అది దివ్యాతి దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు, వీళ్ళు కదలరు. అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలోకి. అవి విషం ఎక్కిస్తుంటాయి, వీళ్ళ ఊపిరి మందగిస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి అస్త్రముల చేత బంధనం చేశాడు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురుణ్ణి కలుసుకుని అన్నాడు, ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశ నగరీం లంకాం పితరంచాభ్యుపాగమత్. రాక్షస సైన్యమంతా సంతోషంగా జయహో రావణాసురుడికి జయహో ఇంద్రజిత్తుకి జయహో అని జయజయధ్వానాలు చేస్తోంది. వానర సైన్యమంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లాచెదరై పారిపోతోంది. రామలక్ష్మణులు నెత్తుటి మడుగులో ఉన్నారు, చుట్టూ వానర యోధులు నించునున్నారు, వాళ్ళు బాణపు దెబ్బలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే జరగరానిది జరిగిపోయింది అని తెలిసిపోతోంది. వెళ్ళి ఆ కూర్చున్నటువంటి రావణాసురుడితో అన్నాడు, తత్ర రావణమాసీనం అభిమద్య కృతాంజలి అచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. నాన్నగారు, మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నా చేతిలో నిహతులైపోయారు. నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను. కాబట్టి మీరు ఇంకా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు. అయితే వాడు లేచి సంతోషంతో కొడుకుని కౌగిలించుకుని ఒక్కసారి మూర్ఖుని అంటే మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు. నాయన, నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అసలు యుద్ధం మొదలుపెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. త్రిజటతో సహా అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి జయజయధ్వానం చేసి రావణుని దగ్గర నిలబడ్డారు. రాక్షసత్వానికి పరాకాష్ఠ అంటే ఇది. హతా వింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారోప్య దర్శయధ్వం హతౌరణి. మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని. ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి. ఆ పైనుంచి చూపించండి కింద పడిపోయి శరీరాలను విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుల్ని. విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు. మళ్ళీ తీసుకొచ్చేసే, చూపించి తీసుకొచ్చే అని అంటాడు. నిర్విశంక నిరుద్విగ్న నిరపేక్షాచ మైథిలి మాముపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మకి శంక పోతుంది. ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది. కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట కట్టుకుని సర్వాభరణ భూషిత అయి నా పాన్పు చేరుతుంది. కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి. మీరు ఇది నేను చెప్పలేక, నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక, ఎందుకంటే ఇవన్నీ చెప్తే దీని యందు మనసు పెడితే వచ్చే ఇబ్బంది ఏంటంటే మనసు అక్కడ నిలబడిపోయి దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది. అయ్యో ఎప్పుడో జరిగిపోయింది, చచ్చిపోయారు కదరా రావణాసురుడు అనిపించినా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి పుష్పక విమానంలో ఆకాశంలో పైకొచ్చింది. చూపించారు కిందకి చూడు రామలక్ష్మణులని. నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో, నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు. ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను. ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, 100 యోజనములు దాటి వచ్చారు. నా కోసమని ఇంత యుద్ధం చేసి యుద్ధభూమిలో పడిపోయారు. నేను ఆయనకి చేసిన శుశ్రూష లేదు. ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారి వెళ్ళి ప్రియమార కౌగిలించుకుని ఏడవాలని ఉంటుంది, దాన్ని అనుమతించలేదు. ఇది రాక్షసత్వం అంటే. ఆ విమానాన్ని కిందకి దింపడానికి ఆయన అంగీకరించాడు. ఆ విమానంలోంచి చూడాలంతే. ఎందుకు చూడాలి అంటే చనిపోయారని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్ట కట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుడి పాన్పు చేరాలి. ఇది ఆయన రాక్షసత్వం. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది అతను ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడికి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తనని దిక్కుగా స్వీకరిస్తుందంటాడు. ఇక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం, ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో. మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమే ఉండదు.
మీరు నరుడి కథగానే చదవవలసి ఉంటుంది అంతే. నేను అందుకే మీకు తరచు మనవి చేస్తాను, నరుడి కథగానే చదవండి. అప్పుడే కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం, మధురాతి మధురమైన కథగా రామకథ మీకు కనపడుతుంది. ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఓర్చిందో నిజంగా. ఆ తల్లిని ఒక్కసారి చూపించారు. పారిపోతున్న వానరుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి వానరయోధుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది. అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు. నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళు చేతులు కదపకుండా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం వెడుతున్నా వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్ణయించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ, ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క, ఆవిడ నిజంగా ఏడిచినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతుందన్నమాట. ఆవిడ తన యొక్క పాతివ్రత్యాన్ని, తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించుకుంది ఆ సర్గలో. నా చేతుల్లో ఇటువంటి ముద్రలు ఉన్నాయి, నా అరికాళ్లలో ఇటువంటి ముద్రలు ఉన్నాయి, నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి, నాకు వైధవ్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది. అసలు అలా ఇలా కాదు, అంత భయంకరంగా ఏడ్చింది తల్లి. అందుకు కదండి లంక కాలిపోయింది. మహాపతివ్రత యొక్క కన్నీరు, ఆవిడ పొందినటువంటి క్షోభ, తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేసినటువంటి దురాగతం, అటువంటి రావణాసురుణ్ణి నాయకుణ్ణి చేసి మాట్లాడడం ఏమిటి? ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే మీతో నేను మనవి చేశాను, ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు. ఎవడు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటుంది. ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అంది, సీతమ్మ తల్లి కింద పడి పొర్లి ఏడుస్తుంటే, నహికోపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతవు. అమ్మా ఎందుకు అలా ఏడుస్తావు? ఆ విభీషణుని భార్య అనలా నిన్న ఓదార్చింది. ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెడితే ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తోంది. ఎలా నమ్మావమ్మా? రామలక్ష్మణులు నిహతులైపోయారని నమ్మావా? ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది, ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు. కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు. ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామతః దివ్యం త్వాం ధారయే నైవం ఇద్యేతౌ గత జీవితౌ. అమ్మా నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను. రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది. నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకి లేవదు, అమంగళకరం కనుక నడవదు. పుష్పకం ఎక్కినా అక్కడే ఉంటుంది, కదలదు. నువ్వు ఎక్కితే పుష్పకం కదిలింది, వెళ్ళింది, వచ్చింది అంటే అమ్మా నువ్వు నిత్య సువాసినివమ్మా, నీకు అమంగళమా? ఒక్కనాటికి జరగదు. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించే ఉన్నారు తల్లి, నా మాట నమ్ము. ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? హతవీర ప్రధానాహి హతోత్సాహ నిరుద్యమ సేనా భ్రమతి సంఖ్యేషు చాతకర్ణేవ నౌర్జలే. ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో, నాయకుడు మరణిస్తే సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం అయిపోయిన లక్షణాలు లేవు. వానరయోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు. ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్మణుల్ని రక్షించుకుంటున్నారు, ఊపిరితో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాదమ్మా, నన్ను నమ్ము. ఇయం పునరసంభ్రాత నిరుద్విగ్నా తరస్విని సేనా రక్షతి కాకుత్సౌ మయా ప్రీత్యా నివేదితౌ. అమ్మా ఆ వానరసేన అంతా కూడా తొట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సేవిస్తోంది. వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు, వాళ్ళు స్పృహని పొందుతారు, వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండు
తప్పకుండా రావణ సంహారం చేస్తారు. అమ్మా, నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను నిన్ను ఊరడించడానికి ఈ పలుకులు పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. అనృతం నోక్తు పూర్వం మే నచవక్షే కదాచన. నా జీవితంలో ఇత పూర్వం నేను ఎన్నడూ అబద్ధం ఆడలేదు. ఇక ముందు కూడా ప్రాణాలే పోయినా నేను అబద్ధం చెప్పను. అందుకని నేను ఊరడించడానికి ఇందులో ఒక్క మాట కల్పించి చెప్తున్నది లేదు. నేను పరమసత్యం చెప్తున్నాను. చారిత్ర శీలత్వాత్ ప్రవిష్టాసి మనోమమ. అమ్మా, నేను చెప్పినటువంటి మాట నువ్వు బాగా అర్థం చేసుకో. నీ స్వభావము, నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము, ఆ మనస్సు, ఆ ధర్మము నిన్ను కాపాడి తీరుతాయి. నేమౌ శక్యౌ రణే జేతుం సేంద్రైరపి సురాసురై తాదృశం దర్శనం దృష్ట్వా మయాచా విదితం తవ ఇదంచ సుమహచ్చిహ్నం శనై పశ్యస్వ మైథిలి. నేను నీతో సత్యం చెప్తున్నాను. ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామచంద్రమూర్తిని గెలవలేరు. ఆయన ప్రాణములతోనే ఉన్నాడు. ఇత పూర్వం నాకు కలిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను. నీవు తొందరలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషిక్తురాలవుతావు. రావణాసురుడు నిగ్రహింపబడతాడు. ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద. కాబట్టి అమ్మా, నువ్వు తొందరపడకు, నువ్వు అలా విలపించకు, నువ్వు స్వాంతన పొందు అని సీతమ్మ తల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటల చేత సీతమ్మ తల్లి ఓదార్పు పొందింది. ఆవిడ నమ్ముకున్న ధర్మం లంకాపట్టణం నుంచి విభీషణుడు వెళ్ళిపోతూ అనలని త్రిజటని తీసుకెళ్ళిపోయి ఉంటే తన కుటుంబాన్ని, నలుగురు మంత్రులతో వెళ్ళిపోయాడు తప్ప ఆయన కుటుంబాన్ని తీసుకెళ్ళలేదు. విభీషణుడు శత్రు సైన్యంలో కలిశాడు, ఆయన కుటుంబం ఇక్కడుంది, వాళ్ళని తెగటార్చండి అని రావణుడు అనలేదు, వాళ్ళని చంపండి అనలేదు. సరికదా, త్రిజటని సీతమ్మ దగ్గరే కాపలాగా ఉంచాడు. అంటే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే, నా తమ్ముడు పనికి మాలినవాడు కానీ నా మరదలు, నా తమ్ముడు కూతురు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకున్నాడు. ఇదే ధియో యోన ప్రచోదయాత్ అంటాం. ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తుంటాడు. అది ఈశ్వర సంకల్పం. ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తుంటారు. లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో. అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. దానికి ఎదురు లేదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం రచన చేస్తాడో రావణాసురుడు, అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది, ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది. అక్కడ లక్ష్మణుని కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు, ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు, ఎక్కువ బలమున్నవాడు రామచంద్రమూర్తి. నేను మీతో మనవి చేశాను, నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం. ఎందుకని అంటే దెబ్బల వలన నిత్తురు కారడం వల్ల కాదు. నాగాస్త్ర బంధనం చేసినప్పుడు ఆ నాగములు, ఆ పాములు విషాన్ని ఎక్కిస్తుంటాయి శరీరంలోకి. ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంత వరకు ఎక్కిస్తుంటాయి. ఒక పక్క విషం ఎక్కిస్తూనే రక్తం పోయింది. అయినా సరే లక్ష్మణుని కన్నా ముందు రాముడు స్పృహ పొందాడు. ఆయన సమస్త అస్త్రశస్త్ర విశారదుడు. వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అని కదా హనుమ చెప్పారు. ఆయనకి తెలుసు సమస్త అస్త్రముల గురించి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. నేను స్పృహని పొందాను, కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలనన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు. ఎవరూ వచ్చి విడిపించగలిగిన వాళ్ళు లేరు. ఋషులే వచ్చినా, దేవతలే వచ్చినా, ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేడు. నేను కనీసం స్పృహని పొందాను, ఈ లక్ష్మణుడు స్పృహని పొందలేదు. కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామచంద్రమూర్తి. నేను నరుడి కథ కాదండి వినమన్నాను. ఇప్పుడు రాముని యొక్క శీల వైభవం బయటకు వస్తుంది. ఆయన సీతమ్మ గురించి ఏడవలేదు. ఆయన ముందు దేనికి ఏడ్చారంటే పక్కన పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఏడ్చారు. అది రాముని యొక్క
ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. సహజం కదండి. పక్కన తమ్ముడు అలా పడిపోయి ఉన్నాడు. కిన్నుమే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా శయనాం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. ఇలా ప్రాణములను పోగొట్టుకుని నా తమ్ముడైన లక్ష్మణుడు భూమి మీద నా పక్కన నెత్తుటి మడుగులో పడుంటే నేను కనీసం లేచి లేవనెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం. తమ్ముడు మరణించిన తరువాత నాకేం ఆనందం ఉంటుంది అంటే ఎంతమంది ఏడిచేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్తును. శక్యా సీతా సమా నారీ మర్త్యలోకే విచిన్వత న లక్ష్మణ సమోభ్రాత సచివ సాంపరాయిక. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. సీతమ్మ లాంటి కాంత, అటువంటి గుణములు కలిగిన కాంత మళ్ళీ దొరకచ్చు. కానీ తోడ పుట్టినవాడన్నవాడు మాత్రం ఆ జన్మకి వాడొక్కడే. ఇక మళ్ళీ తోడ పుట్టినవాడు ఉన్నవాడు ఉండడు. ఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడడం, అన్నదమ్ముల్ని ఇక నువ్వు నేను మాట్లాడుకోవద్దు అన్నమాట అనడం చాలా కష్టం. ఇది ఒకడికే తెలిసి రెండో వాడికి తెలియకపోతే తెలుసున్నవాడు పొందేటటువంటి వ్యధ వేరుగా ఉంటుంది, తెలియని వాడికి ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల్లో అన్నకో తమ్ముడికో ధర్మం తెలుసు అనుకోండి, అన్నకో తమ్ముడికో తెలియదు అనుకోండి, ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతుంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు. రెండో వాడు చాలా బాధ్యతారహితంగా ఉంటాడు. అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశా అలా క్షయం అవుతోంది అని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు, ఇటువంటి లక్ష్మణుడు, ఇటువంటి సోదరుడు నేల పడిపోయి ఉన్నాడు. సీతమ్మ లాంటి కాంత దొరుకుతుందేమో, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఈ జన్మకి ఇంతే. ఇక కొత్తగా రావడం ఉండదుగా అన్నదమ్ములు. అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణమూర్తి. పరిత్యక్షామ్యహం ప్రాణాన్ వానరాణాంతు పశ్యతాం యది పంచత్వమాపన్న సుమిత్రానందవర్ధన. నా సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. ఈ కౌసల్య, ఈ సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణమూర్తి చాలా గొప్పవాడు, నాకు కుడిభుజము వంటి వాడు, గొప్ప సహాయకుడు. ఇటువంటి వాడు ఇలా నేల మీద పడిపోయిన తర్వాత నిజంగా ఒకవేళ నేను బతికి సీతమ్మనే పొందిన, నేను తిరిగి కోసల రాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి, నా కొడుకు నీకు సహాయం చేయడానికి నీతో వచ్చాడు కదా, ఒక్కడవే వచ్చావే, నా కొడుకు ఏడని అడిగితే నేను ఏం చెప్పనని అడిగాడు. నిజంగా రామచంద్రమూర్తి యొక్క ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నదానికి రాముడు మార్గదర్శకంగా నిలబడతాడు. నేను ఆనాడు చెప్పలేను కాబట్టి అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే, దిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ లక్ష్మణ పతిత శేతే శరతల్పే గతాసువత్. లక్ష్మణుణ్ణి అరణ్యవాసానికి తీసుకురావడం ఏమిటి? నేను తిరస్కరించద్దు, తమ్ముడా నువ్వెందుకురా అరణ్యవాసానికి అననద్దు, అరణ్యవాసానికి తీసుకొచ్చాను. నేను చేసినటువంటి పాపకార్యము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ లక్ష్మణమూర్తి ప్రాణాలని విడిచిపెట్టారు అని, యథైవ మాం వనం యాంతం అనుయాతో మహాద్యుతి అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంట వచ్చాడు. అటువంటి లక్ష్మణమూర్తిని నేను దక్కించుకోలేకపోయాను. ఇష్టబంధుజనో నిత్యం మాంచ నిత్యం అనువ్రత ఇమామధ్య గతో వస్తాం మమా నార్యస్య దుర్నయై. ఆయన బంధువుల చేత అందరి చేత ప్రీతిని పొందినవాడు, బంధువులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి వాడు ఇటువంటి దురవస్థకి లోనైనటువంటి వాడు. యన్మయానకృతో రాజా రాక్షసానాం విభీషణ తత్య మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్షతిన సంశయ. ఇటువంటి లక్ష్మణమూర్తి పరమప్రీతితో నాతో మాట్లాడేవాడు, ఎన్నడూ కోపగించేవాడు కాడు. ఇటువంటి లక్ష్మణమూర్తి మరణించాడన్నది నాకు పెద్ద వేదన. రెండవ పరివేదన ఏమిటి? రామో దీర్ణాభిభాషతే నాకిన్నాళ్ళు పేరు. నేను విభీషణుడికి మాటిచ్చాను, నీకు లంకారాజ్యం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు మిథ్యావాది అని పేరు వస్తుంది. ఎందుకని అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు, రావణాసురుణ్ణి సంహరించలేదు. అంగదంతు పురస్కృత్య ససైన్య ససుహృజ్జన సాగరంతర సుగ్రీవ నీలేనచ నలేనచ. అంగదంతు పురస్కృత్య, నీవు అంగదుణ్ణి తీసుకుని ఓ సుగ్రీవ, ససైన్య ససుహృజ్జన, నీ యొక్క సుహృత్తులు స్నేహితులతోటి సైన్యంతో
అంగదుడితోటి కలిసి మళ్ళీ ఆ సేతువు మీద వానర రాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి. సుగ్రీవ ఇక్కడ ఉండవద్దు, ఎందుకంటే నీలేనచ నలేనచ, నీలుణ్ణి నలుణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళిపో. ఎందుకంటే ఇక మేమిద్దరం ప్రాణములతో ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం మిగిలి ఇక్కడ నిలబడింది అని రావణాసురుడు మళ్ళీ ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్ని కూడా సంహరిస్తాడు. కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణునితో యుద్ధము, సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం అనేటటువంటి దానికి ఒక అర్థం లేదు. కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు రోధిస్తున్నారు. ఒక దృష్టిలో, ఒక స్థితిలో విభీషణుడంతటి వాడన్నాడు, రావణుడు కోరుకున్న కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్తు. అంటే నా ఉద్దేశ్యం సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఆలోచించాడని కాదు, రామలక్ష్మణులు లేకుండా చేస్తాను, మానవులు గొప్ప అన్నాడు కదా, ఆ కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంటే ఎంత శంక వాళ్ళల్లో ప్రబలిందో చూడండి. అటువంటి సమయంలో సుషేణుడు ఆయన అన్నాడు, పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరగడం నాకు తెలుసు. ఒక పక్క ఈ అల్లరి జరుగుతుంటే ఉన్న వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు, అదో పెద్ద గొడవ. ఎందుకో తెలుసండి, అదే సమయంలో విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి. విభీషణుడు పరిగెత్తుకొస్తే అచ్చు ఇంద్రజిత్ విభీషణుడిలాగే ఉంటాడు, పర్వతాకారుడై నల్లగా విభీషణుడిలా ఉంటాడు. ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలిన వాళ్ళని చంపడానికని వానరులు పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి అతను ఇంద్రజిత్తు కాడు, అతను విభీషణుడు ఇంద్రజిత్ కాడని సముదాయించి వానర సైన్యాల్ని నిలబెట్టమని సుగ్రీవుణ్ణి పంపారు. ఇంత ఉత్కంఠతో కూడినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో సుషేణుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు, నేను పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను. అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు. పడిపోతే విశల్యకరణి, మృత సంజీవని, సంధానకరణి, సంవర్ణకరణి అని ఓషధులు. ఆ ఓషధులను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి, ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో, కొండలలో, గుహలలో ఉంచాడు. ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి. అవి పట్టుకుని వస్తే ఈ పాములను విడిపించవచ్చు. కానీ అది కుదిరే విషయం కాదు, అవి విడిచిపెట్టవు. మహా అయితే మృత సంజీవని చేత మళ్ళీ బతుకుతారేమో, కానీ పావుల్ని అలా నాగాస్త్రాన్ని విడిపించడం ఈ ఓషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ. కాబట్టి ఈ ఓషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు. కాబట్టి హనుమని పంపించండి, అదే మనం చెయ్యగలిగిన ప్రయత్నం. ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏతస్మిన్నంతరే అంటారు. ఏతస్మిన్నంతరే అంటే ఇలా అనుకుంటున్న సమయంలో ఏతస్మిన్నంతరే వాయు మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్నివ మేదినీం మహతా పక్షవాతేన సర్వద్వీప మహాద్రుమాః నిపేతుర్భగ్న విటపాః సమూలాలవణాంభసి అభవన్ పన్నగాస్త్రాస్తా భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం తామాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువుః ఏయిస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ. వాళ్ళు హనుమని పంపించి ఓషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది. ఏమిటి ఇంత పెద్ద గాలి, మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ 100 యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతట పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు మహాభారతంలో. ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి. అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మెరిసిపోతున్నటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసినా పక్కన ఆయన కోదండం పడిపోయి వింటితాడు ఊడిపోయి ఉన్నా చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా
వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయాయి. ఒక్కసారి రామలక్ష్మణులిద్దరూ పూర్తి స్వస్థతని పొందారు. పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులిద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు.